నా వైపు చూస్తే అర్థమవుతుంది. ఈయన నిద్రపోతుంటే ఒక దేవదూత అలా దిగొచ్చిందట. దిగి రాగానే దేవదూత, ఇదిగో నువ్వు పడుకున్న స్థలాన్ని నీకు ఇస్తున్నానని పట్టా ఈయన తల మీద పెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోతుందట. హల్లెలూయా. నువ్వు పడుకున్న స్థలాన్ని నీకు ఇస్తాను. అయ్యగారికి పెళ్లి కాల, వంశాన్ని ఆశీర్వదిస్తుందట. అయ్యగారికి సంతానం లేదు, అసలు పెళ్ళే కాలే, యూత్ యవనస్తుడు. కానీ దేవదూత ఆశీర్వాదం ఏమని తెస్తుందో తెలుసా? పైనుంచి దిగొచ్చిన దేవదూత, నీ వంశం ఇసుకరేణుల వలె మార్చబడునుగాక, నీ సంతానము ఆకాశపు నక్షత్రముల వలె మార్చబడునుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చేస్తుంది. అయ్యగారికి పెళ్లి కాల, పెళ్ళయిందా? అవులా. పెళ్ళి కాలేదు, కానీ ఏమొస్తున్నాయి? నీకు ఇలాంటి పిల్లలు పుడతారు. నీ కడుపును పుట్టిన పిల్లలు కొంతమంది రాజులు అయిపోతారు, కొంతమంది సేవకులు అయిపోతారు, కొంతమంది రాజకీయ నాయకులు అయిపోతారని 12 మంది కొడుకులు పుడతారని ఆశీర్వాదం తెచ్చి తల మీద పెట్టేస్తుంది. హల్లెలూయా.